అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. నిన్న అసెంబ్లీ దాదాపు రాత్రి 2 గంటల దాకా నడిచింది. ఓవైపు హరీష్ రావు కేటీఆర్, మరోవైపు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క వీళ్ళందరూ కూడా హరీష్ రావుని క్వశ్చన్ చేసిరు, కేటీఆర్ని క్వశ్చన్ చేసిరు, కేసీఆర్ని విమర్శించిరు, కేసీఆర్ని తిట్టే కార్యక్రమం చేసిరు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. రేవంత్ అన్న పదే పదే చెప్పేటటువంటి మాట, కాళేశ్వరం కూలిపోయింది, కాళేశ్వరం ఖతమైపోయింది, 1,00,000 కోట్ల రూపాయలు కేసీఆర్ అవినీతి చేసిండు, కాళేశ్వరం కమిషన్ 15 నెలలు మొత్తం పూర్తి స్థాయిలో విచారణ చేసి పీసీ ఘోష్ గారు మాకు దాదాపు 665 పేజీలకు సంబంధించినటువంటి నివేదిక ఇచ్చిండు. ఆ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో 77 సార్లు కేసీఆర్ పేరు, దాదాపు 33 సార్లు హరీష్ రావు పేరు వచ్చింది. అందరినీ విచారణ చేసినాం. అద్భుతమైనటువంటి విచారణ ఇది. దీంట్లో దొంగలు మొత్తం హరీష్ రావు, కేసీఆర్ వీళ్ళిద్దరిని శిక్షించాలి, వీళ్ళిద్దరు పెద్ద అవినీతి చేసిరని చెప్పి రేవంత్ అన్న రకరకాలుగా మాట్లాడిండు. పీసీ ఘోష్ గారు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి, ప్రెస్ మీట్లో కూడా రేవంత్ అన్న అసెంబ్లీలో చర్చ పెడదాం, అసెంబ్లీ సమావేశాలు పెట్టుకోవాలి, కేసీఆర్ బండారం బయట పెడతా అని చెప్పి రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. తర్వాత అసెంబ్లీ పెట్టిరు. దాదాపు 2 గంటల దాకా అసెంబ్లీ సమావేశాలు నడిచినాయి. హరీష్ రావు వాళ్ళకి ఛాన్స్ వచ్చింది. ఛాన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చేసినారు. తర్వాత అక్బరుద్దీన్ మాట్లాడినటువంటి మాటలకు రేవంత్ అన్న సమాధానం చెప్పలేకపోయిండు. అవన్నీ వీడియోలు కూడా నేను నీకు నెక్స్ట్ వీడియోలో చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాను. అంతకంటే ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీ మధ్యలోనే వెళ్ళిపోయిండు, అసెంబ్లీ నుండి బయటికి వెళ్ళిపోయిండు. టకా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి పోయిండు. ఎయిర్పోర్ట్లో ప్రత్యేక విమానం ఎక్కి కేరళకి వెళ్ళిపోయిండు. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్కి సంబంధించినటువంటి సమావేశం కదా అసెంబ్లీ సమావేశం, చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఒకటి, బీసీలకు 42% రిజర్వేషన్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇంపార్టెంట్ టాపిక్. కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు పైన మాట్లాడుతున్నది రెండో ఇంపార్టెంట్ టాపిక్. ఇది ఇంత కీలకమైనటువంటి టాపిక్ ఉన్నటువంటి నేపథ్యంలో రేవంత్ అన్న చార్టర్డ్ ఫ్లైట్లో ప్రత్యేక విమానంలో టకా అసెంబ్లీ నుండి బయటకు వచ్చి చక్కగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోయి అక్కడ నుండి కేరళకి వెళ్ళిపోయిండు. మరి కేరళకు పోవడానికి గల కారణం ఏంది? ఇంత ఇంపార్టెంట్ మీటింగ్ ఉండగా కూడా కేరళకి ఎందుకు పోయిందంటే, కేసీ వేణుగోపాల్కి సంబంధించినటువంటి పుస్తక ఆవిష్కరణ ఉందట. ఏదో అవార్డు ఫంక్షన్ ఉంటే కేసీ వేణుగోపాల్ ఇంపార్టెంట్ అయిపోయింది ఇప్పుడు రేవంత్ అన్నకి. నేను పోతా అని చెప్పి వెళ్ళిపోయిండు. ఓ దిక్కు తెలంగాణలో 1,00,000 కోట్ల రూపాయల అవినీతి అంటారు, బీసీలకు 42% రిజర్వేషన్ రావాలి, బీసీలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, బీసీలకు రాజకీయంగా ఎటువంటి గౌరవం దక్కేటటువంటి పరిస్థితి లేదు, ఇప్పుడు అట్లీస్ట్లా 42% రిజర్వేషన్ వస్తే బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పి చర్చ పెడుతుంటే రేవంత్ అన్న మొత్తం అసెంబ్లీకి గాలి కిడ్స్ పెట్టి వెళ్ళిపోయిండు. 2-3 గంటల సేపు మొత్తం కేరళలోనే ఉన్నాడు. కేరళలో దాదాపు 25 నుండి 30 నిమిషాలు మీటింగ్లో మాట్లాడిండు. ఆ మీటింగ్లో మాట్లాడి కేసీ వేణుగోపాల్ అద్భుతమైనటువంటి వ్యక్తి, హైకమాండ్ సూపరు, కాంగ్రెస్ సూపర్ అని చెప్పి రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. ఫస్ట్ హరీష్ రావు ఏం మాట్లాడిన అనేది మీరు వినాలి. తర్వాత రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ ఒక్కొక్కటి నేను మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా. బీసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి బిల్లును నేను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది సీతక్క. అయితే బీసీ రిజర్వేషన్లు ఒకవైపు రాజకీయంగా అంటే సర్పంచ్ ఎన్నికలలో, తర్వాత ఈ జెడ్పీటీసీ, ఎంపీటీసీకి సంబంధించినటువంటి గ్రామస్థాయి ఎన్నికలలో, స్థానిక సంస్థల ఎన్నికలలో 42% బీసీలకు రిజర్వేషన్ రావాలి అంటే రాజకీయాలలో బీసీలు పోటీ చేయడానికి వాళ్ళకు రిజర్వేషన్ కావాలని చెప్పి ఒక అంశం. తర్వాత విద్యలో కూడా ఇప్పుడు జాబ్లు రావాలంటే విద్యకు సంబంధించిన వ్యవహారంలో కూడా 42% బీసీలకు రిజర్వేషన్లు ఉండాలనేది కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఎజెండా. మాలాంటి వాళ్ళు కోరుకున్నది కూడా అదే, బీసీలకు రిజర్వేషన్లు కావాలి, తర్వాత బీసీలకు ఉద్యోగాలలో, తర్వాత బీసీలకు రాజకీయాలలో కూడా రిజర్వేషన్ కావాలనేది. కానీ బీసీ బిల్లు కాస్త రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది. అయితే రేవంత్ అన్న ఏం చెప్తాడు, రాష్ట్రపతి దగ్గరికి మేము గవర్నర్ని పంపిస్తే గవర్నర్కి మేము బిల్లు పంపిస్తే గవర్నర్ రాష్ట్రపతికి పంపించడానికి గల కారణము ఈ బీఆర్ఎస్ వాళ్ళే అడ్డుకున్నారు, బీఆర్ఎస్ వాళ్ళే వద్దని చెప్పారు, బీఆర్ఎస్ వాళ్ళే పుల్లబెట్టిరు, కాబట్టి ఆ బీసీకి సంబంధించినటువంటి బిల్లు ఆగింది అని చెప్పి రేవంత్ అన్న చెప్తున్నటువంటి మాట. సరే, రేవంత్ అన్న ఏదైనా పని కాకపోతే బీఆర్ఎస్ వాళ్ళ మీద చెప్పడం, ఏదైనా పని అయితే రాహుల్ గాంధీ చేసిండని చెప్పడం, ఇదంతా కామన్ పాయింట్. ఫస్ట్ రేవంత్ రెడ్డికి హరీష్ రావుకు ఎంత ఫరక్ ఉందనేది మీరు చూడాలి. ఈ వీడియోలో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తా. రేవంత్ రెడ్డి కేసీ వేణుగోపాల్ మీటింగ్కి హుటాహుటిన చార్టర్డ్ ఫ్లైట్లో వెళ్ళిపోయిండు. ఆయన అంటాడు, నాకు చార్టర్డ్ ఫ్లైట్ కూడా దిక్కులేదు, నేను ఎకనామిక్ ఫ్లైట్లో పోతా, ప్రజలు ఎట్లయితే పోతారో ప్రజలలో ఒక కామన్ మ్యాన్ లెక్క పోతా, అసలు నేను ఎంత పెద్ద సీఎం అయినా కూడా చాలా సింపుల్గా ఉంటా అని చెప్పి మాట్లాడతాడు. నేను చార్టర్డ్ ఫ్లైట్లో కేరళకు పోయిండు, గంట సేపు ఉన్నాడు, మళ్ళీ రిటర్న్ అయిపోయిండు, టక్కున వచ్చేసిండు.
దాదాపు నాకు తెలిసి 12-1 గంటలకు పోయినట్టున్నాడు రేవంత్ అన్న, పోయి వచ్చేసాను మళ్ళీ. ఇవన్నీ అంశాలపైన మనం డిస్కస్ చేద్దాం. హరీష్ రావుకు ఎంత ఇంపార్టెంట్ అంటే హరీష్ రావు కూడా బయటికి పోవాల్సినటువంటి సందర్భం ఉంటుండే. వాస్తవానికి నిన్న హరీష్ రావు అసెంబ్లీకి పోవద్దు. నిన్న పొద్దుగాల హరీష్ రావు యూకే పోవాలనుకుంటా, యూకేకో వేరే బయటి దేశానికి పోవాలి, యూఎస్కో యూకేకో పోవాలి. అయితే హరీష్ రావు వాళ్ళ బిడ్డ గురించి మాట్లాడిండు, చాలా ఎమోషన్ అయిండు. ఈ వీడియో ఒకసారి వినండి. హరీష్ రావుకు రేవంత్ రెడ్డికి ఎంత తేడా ఉందో మీకు అర్థమవుతుంది. ఒకసారి వీడియో వినండి. నేను నా బిడ్డను ఎల్ఏ మినిస్టర్ గారికి కూడా ఫోన్ చేశాను. నా బిడ్డకు యుఎస్లో సీట్ వస్తే అమ్మాయిని యూకేలో డ్రాప్ చేయడానికి నేను వెళ్లాల్సి ఉండే. 28వ తారీఖు నాడు నేను ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేసుకున్నా. కానీ మీరు ఇంత ఇంపార్టెంట్ డిస్కషన్ పెట్టారని నా టికెట్ రేపు ఉదయం 4 గంటలకు పెట్టుకున్నా. ఈ డిస్కషన్ అయినాక పొద్దున 4 గంటలకు పోదామని. సార్, నేను నా బిడ్డను, నా డాటర్ను కూడా కాలేజీలో జాయిన్ చేయడానికి కూడా వెళ్లకుండా ఇది రాష్ట్రానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ అని చెప్పి నా ట్రావెల్ను పోస్ట్పోన్ చేసుకొని నేను ఇంత నిజాయితీగా మాట్లాడే ప్రయత్నం చేస్తే ఈ రకంగా అడ్డుకోవచ్చు అధ్యక్ష? ఇట్స్ నాట్ ఫెయిర్ సార్. విన్నారు కదా, ఇది హరీష్ రావు చెప్పినటువంటి మాట. వాళ్ళ బిడ్డకు సీట్ వచ్చిందట, సీట్ వస్తే కాలేజ్లో జాయిన్ చేయడానికి హరీష్ రావు పోవాలి. కానీ రేపు పోదాంలే అని చెప్పి నిన్న హరీష్ రావు టికెట్ క్యాన్సిల్ కూడా కాదు, టికెట్ బుక్ చేసుకున్నా, టికెట్ అట్నే పోయిందిగా. నిన్న పోలేకపోయింది హరీష్ రావు. వాస్తవానికి యూకేకి పోవాలి, వాళ్ళ బిడ్డను జాయిన్ చేయాలి హాస్టల్లో. కానీ ఇంపార్టెంట్ వర్క్ ఉన్నా కూడా హరీష్ రావు పోలే. రాష్ట్ర ప్రజలు ఇంపార్టెంటు, కాళేశ్వరంకి సంబంధించిన చర్చ ఇంపార్టెంటు, బీసీలకు సంబంధించిన చర్చ ఇంపార్టెంట్ అని చెప్పి హరీష్ రావు సొంత బిడ్డను కాలేజ్లో జాయిన్ చేయాల్సినటువంటి సందర్భం ఉన్నా ఆయన క్యాన్సిల్ చేసుకుని ఇయ్యాలబోతున్నాడు పొద్దుగాల. అది హరీష్ రావుకి సంబంధించిన గొప్పతనం. ఏమన్నా రేవంత్ అన్న అన్ని గాలి కిడ్స్ పెట్టిండు. 42% రిజర్వేషన్ గాలి కిడ్స్ పెట్టిండు. తర్వాత కాళేశ్వరం గురించి చర్చ గాలి కిడ్స్ పెట్టిండు. చక్కగా కేరళకు వేయండు. అసెంబ్లీ మధ్యలోనే వెళ్ళిపోయింది. ఇక అసెంబ్లీ నడుస్తున్నాయి, ఓవైపు మంత్రులు మాట్లాడుతున్నారు, ఓవైపు ప్రతిపక్షములు మాట్లాడుతుంటే చలో నాకు అంత అవసరం లేదు, నా కేసీ వేణుగోపాల్ ఇంపార్టెంటు. ఒకవేళ నేను కేసీ వేణుగోపాల్ మీటింగ్ పోతే నా ముఖ్యమంత్రి పదవి ఊడదీస్తారేమో అనే ఆలోచనతోటి వెళ్ళిపోయింది సారు. కొన్ని వీడియోలు నేను మీకు చూపిస్తా. రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభలో అయినా, మీటింగ్లో అయినా, ప్రెస్ మీట్లో అయినా, ఢిల్లీకి పోయినా, గల్లీలో ఉన్నా ఆయన తిడితే కేసీఆర్ని తిడతాడు, పోగొడితే రాహుల్ గాంధీని పోగొడతాడు. ఇది అందరూ మనకు తెలిసినటువంటి వ్యవహారమే. రేవంత్ రెడ్డి ఏమో ఢిల్లీ టూర్. కేటీఆర్ నిన్న అసెంబ్లీలో ఒక మాట మాట్లాడిండు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి 52 సార్లు పోయిండు. మరి 52 సార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయినప్పుడు ఒక్కసారైనా రాష్ట్రపతిని కలవచ్చు కదా, కేంద్ర ప్రభుత్వాన్ని కలవచ్చు కదా, మోదీని కలవచ్చు కదా, అమిత్ షాని కలవచ్చు కదా, వాళ్ళతో మాట్లాడవచ్చు కదా, వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు కదా, బీసీ రిజర్వేషన్ బిల్లు గురించి వాళ్ళతో చర్చ పెట్టవచ్చు కదా అని చెప్పి కేటీఆర్ చెప్పిండు. అంటే ఢిల్లీకి పోతున్నాడు, అసలు నేను ఢిల్లీకి ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి అయితే అర్థమవుతలేదని చెప్పి నిన్న కేటీఆర్ చెప్పిండు. కేటీఆర్ మాట్లాడిన మాటలకు రేవంత్ అన్న కౌంటర్ ఇచ్చిండు. ఏం చెప్పిండు ఒకసారి వినూర్రి. రేవంత్ అబౌట్ ఢిల్లీ టూర్, ఢిల్లీ గురించి ఏం చెప్తారో వినూర్రి. ఆయన అంటున్నాడు, రాహుల్ గాంధీ ఆదేశాలు లేకపోతే నేనేం చేస్తా. రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట ఒకసారి వీడియో చూడండి. రాహుల్ గాంధీ వచ్చిందా లేదా, రాహుల్ గాంధీ ఆదేశం లేకుండా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఈ నిర్ణయాలన్నీ చేస్తాడా అధ్యక్ష? ఇంత ఇంపార్టెంట్ చర్చ జరుగుతుంటే బలహీన వర్గాలకు న్యాయం చెయ్యాలని. చూసిర్రా, నేను ఢిల్లీకి పోతున్నా, రాహుల్ గాంధీ ఆదేశాలు లేని నేను ఏం చేయలేను. మరి తెలంగాణకు ముఖ్యమంత్రి రాహుల్ గాంధీయా లేకపోతే రేవంత్ రెడ్డా? లేకపోతే రాహుల్ గాంధీ అకౌంట్లోకి వెళ్ళి ఏమైనా పైసలు ఇస్తుండా రేవంత్ రెడ్డికి జీతం? రేవంత్ రెడ్డికి 3.5 నుండి 4 లక్షల రూపాయల జీతం ఇచ్చేది తెలంగాణ ప్రజలు కదా. రాహుల్ గాంధీ చెప్పకపోతే నేను ఏ పని చేయను అంటే ఏందన్నట్టు? ఇప్పుడు తెలంగాణ ప్రజలు రాహుల్ గాంధీ కోటేసిరా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటేసిరా? ఎవరు కోటేసిరు? చేయి గుర్తుకు వేసింది రేవంత్ రెడ్డిని చూసేసిరు కదా. మరి దీనికి ఎందుకో రాహుల్ గాంధీ చెప్తానే చేస్తా అంటే ఏం లేదు. నేను చెప్తున్నాను కదా, గల్లీలో బౌలింగు, ఢిల్లీలో బ్యాటింగు, ఇదే కథ ఉంటుంది వీళ్ళదంతా. తర్వాత రేవంత్ రెడ్డి అబౌట్ గంగుల కమలాకర్ లేచి ఆయన ఒక మాట మాట్లాడిండండి. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించిండు. తర్వాత గంగుల కమలాకర్ పీసీ ఘోషించినటువంటి రిపోర్ట్ కరెక్ట్ కాదు, బీసీలకు మీరు అన్యాయం చేస్తూ ఉన్నారు, బీసీల గురించి మీరు ఎక్కడ ఫైట్ చేశారు, ఢిల్లీకి జంతర్ మంతర్ పోయి ధర్నా చేసిరు, ఏం న్యాయం జరిగింది, మీరు బీసీల గురించి ఢిల్లీలో చర్చ పెట్టాలని చెప్పి గంగుల కమలాకర్ లేచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే రేవంత్ అన్న చెప్తున్నాడు. అంటే రేవంత్ అన్న డైరెక్ట్ అసెంబ్లీలోనే డీల్ మాట్లాడుకుంటున్నాడు గంగుల కమలాకర్ తోటి. గంగుల అన్న, నువ్వు నాకు బాగా క్లోజు, నీకేమైనా కావాలంటే నేను చేస్తా, నేను ఉన్నా కదే, అంటే నీకేం కావాలన్నా మంచి చెడు చూసుకుంటా. మంచి చెడు అంటే ఏంది అసలు? డైరెక్ట్ అసెంబ్లీలోనే డీల్ మాట్లాడుతున్నాడు రేవంత్ అన్న. ఈ వీడియో చూడుర్రి. మిత్రులు గంగుల కమలాకర్ గారికి నా సూచన, ఈ ఒక్క విషయంలోనన్నా వాళ్ళ ఒత్తిడికి లొంగకు. ఏమైనా మంచి సేద్యం ఉంటే నేను చూసుకుంటా, నువ్వేం వాళ్ళ భయపడకు మిత్రమా. మంచి సేద్యం అని ఉంటే నేనున్నా, మనం పాత మిత్రులమే కదా, నీకు తెలియదేముంది. వాళ్ళ ఒత్తిడికి లొంగకు. చూసిరు కదా అసెంబ్లీలో డీలింగు, నీకేం కావాలన్నా చేస్తా, ఏమైందో ఎందుకే అని చెప్పి గంగుల కమలాకర్తో మాట్లాడుతున్నటువంటి మాటలు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి గీ దందా. అన్నకు అలవాటే కదా, మూటలు గీటలు అన్నీ మీకు గుర్తుండే ఉంటాయి.
ఆ డబ్బులు మూటలు చంద్రబాబు పంపించినవి ఇవన్నీ మీకు గుర్తుంటాయి. సరే, అవి తర్వాత మాట్లాడుకుందాం. రేవంత్ అబౌట్ కేసీఆర్. రేవంత్ రెడ్డి మాట్లాడితే రాహుల్ గాంధీ గురించి పొగడతలు, తిడితే కేసీఆర్ని తిడతాడు. కేసీఆర్ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మీరు వినండి. విన్న తర్వాత మనం బ్రీఫ్గా డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. వినండి. అధ్యక్ష, అది కల్వకుంట్ల కాదు అధ్యక్ష, కల్వకుండా ఉంచడం అన్నమాట. ఎవ్వరు కల్వకుండా ఉండాలి. బీసీలు ఓసీలు కలవద్దు, ఎస్సీలు ఎస్టీలు కలవద్దు, మైనారిటీలు హిందువులు కలవద్దు. అది కలవకుండా చూసే కుటుంబం అధ్యక్ష, అది కల్వకుంట్ల కుటుంబం కాదు. కాబట్టి ఇప్పటికైనా ఈ బిల్లును చర్చ లేకుండా మన సభ అంతా ఏకగ్రీవంగా ఆమోదించి చేస్తే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి విన్నారు కదా. ఇది రేవంత్ రెడ్డి కేసీఆర్ని ఉద్దేశించి. కల్వకుంట్ల అంటే కలవకుండా పోవడం, కలవడు, ఆయన ఎవరిని కలవడు, ఆయన ఫామ్ హౌస్లోనే ఉంటాడు అని చెప్పి గిట్ల మాటలు, హెచ్డి మాటలు. హెచ్డి అంటాం కదా ఇప్పుడు సాధారణంగా, అంటే కుళ్ళుతో మాట్లాడుతుండు, కుతంత్రాలతో మాట్లాడుతుండు, లేకపోతే ఎక్కువ మాట్లాడుతుండు. హెచ్డి మాట్లాడతారా మనోడు బాగా. అంటే హెచ్డి అంటే అహంకారపు మాటలో, లేకపోతే నేను గొప్ప, నేను పెద్ద, ఆ వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడాలనేటటువంటి మాటలో అట్లా ఉండొచ్చు. ఆ రకంగా మాట్లాడే ప్రయత్నం చేసిండు. తర్వాత కామారెడ్డి డిక్లరేషన్ని ఒక ఎమ్మెల్యే, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాసు కామారెడ్డి డిక్లరేషన్ని కాకినాడ అంటున్నాడు. ఆది శ్రీనివాస్ మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మీరు ఈ వీడియో చూడండి. కాకినాడ డిక్లరేషన్ కు కాకినాడలో ఒక్కోటి 2 రాష్ట్రాలు మీరు ఇవ్వలేరు. చూసారు కదా, ఆది శ్రీనివాస్ వేములవాడకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే, ఆయన మాట్లాడిన మాటలు. కామారెడ్డి డిక్లరేషన్ని కాకినాడ చేసిండు. చెప్పలేకపోతుండు, ఇంకా ఏం మాట్లాడలేకపోతున్నాడు. ఇది ఇంకా గమ్మతి విషయం. తర్వాత ఇక రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడిరు. కానీ పొన్నం ప్రభాకర్ చాలా దారుణంగా మాట్లాడిండు. పొన్నం ప్రభాకర్ గంగుల కమలాకర్ని బాడీ షేమింగ్ చేసిండు. ఆ వీడియో సోషల్ మీడియాలో బలంగా వైరల్ అవుతుంది. పొన్నం ప్రభాకర్ గంగుల కమలాకర్ని ఉద్దేశించి ఏం మాట్లాడిండో ఒకసారి వీడియో చూడండి. సార్ అధ్యక్ష, ఆకారంలో పెద్ద ఉంటే అవగాహన ఎక్కువ ఉంటుంది అనుకుంటే నాకు తెలియదు అధ్యక్ష. అవగాహన లేదు అంటే ఆయన కంటే ఎక్కువ చదువుకున్నా, రాజకీయాల విద్యార్థి దశ నుంచి ఉన్నా, నాకు ఎక్కువ తెలియదు అని అంటే వాళ్ళ పార్టీ వాళ్ళ నాయకులు మాట్లాడతారు. కానీ నేనేమంటున్నా, ఆకారంలో పెద్ద ఉంటే అవగాహన ఎక్కువ ఉంటుంది అనుకుంటే దయచేసి అర్థం చేసుకుని ఆ మాటలు ఆపో తీసుకోవాలి. ఇది పొరపాటు. దయచేసి ఈ విధంగా మాట్లాడితే పొరపాటు అని మాట్లాడతా ఉన్నా. సార్ ఒకటి స్పీకర్ సార్ నేను బాడీ షేమింగ్ మాట్లాడుతూ చాలా కాంట్రవర్సీ అవుతుంది సార్. గౌరవ ముఖ్యమంత్రి హాల్లో ఉన్నారు అధ్యక్ష. చూసిరు కదా, గంగుల కమలాకర్ ఏదో మాట్లాడిండు పొన్నం ప్రభాకర్ని ఉద్దేశించి. ఎందుకంటే పొన్నం ప్రభాకర్ కరీంనగర్కి సంబంధించిన బిడ్డ కాబట్టి. అయితే గంగుల కమలాకర్ మాజీ మంత్రి. గంగుల కమలాకర్ లేచి మాట్లాడినప్పుడు పొన్నం ప్రభాకర్ లేచి బాడీ షేమింగ్ చేస్తుండు. బ్రెయిన్ ఉంటే కాదు బాడీ ఇట్లున్నదని మాట్లాడుతుంటే, బాడీ షేమింగ్ అన్నట్టుగా. బ్రెయిన్ ఉంటే కాదు బాడీ కూడా ఉండాలి, అది ఉండాలి, బుద్ధి ఉండాలి అనేటటువంటి తరహాలో పొన్నం ప్రభాకరు గంగుల కమలాకర్ని ఉద్దేశించి బాడీ షేమింగ్ చేస్తుండు. పద్ధతి కాదు కదా. ఇప్పుడు అట్లా బాడీ షేమింగ్ చేయాలంటే పొన్నం ప్రభాకర్ని కూడా చేయొచ్చు, కానీ అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒక వ్యక్తి బాడీ షేమింగ్, అది కూడా అసెంబ్లీలో. మిమ్మల్ని చూసి జనాలు నేర్చుకుంటారు, రాజకీయాలు నేర్చుకుంటారు. అరే మా ఎమ్మెల్యే గింత అద్భుతంగా మాట్లాడుతుండు, మా మంత్రి గింత అద్భుతంగా మాట్లాడుతుండు జనాలు అనుకుంటారు. ఈ చిల్లర మాటలు అసెంబ్లీలో మాట్లాడితే జనాలు ఏమనుకుంటారు? గింత ఘోరం మాట్లాడుతుండే ఏంది పలాని వ్యక్తి అని అనుకుంటారు జనాలు. కోట్లాది మంది అసెంబ్లీ చూస్తారు, నోటికొచ్చినట్టు మాట్లాడితే కాదు కదా. సో ఇట్లా రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేశారు. కానీ అసెంబ్లీ మధ్యలో కేటీఆర్ తర్వాత హరీష్ రావు చెప్పే క్వశ్చన్లకు, ఆయన అడిగేటటువంటి ప్రశ్నలకు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పలేకపోయింది. మరి సమాధానం చెప్పలేక ఎమర్జెన్సీ మీటింగ్, ఇంపార్టెంట్ మీటింగ్ అని కేరళకు పోయిండో, లేకపోతే లేదు మేము కేరళకు పోకపోతే నా ముఖ్యమంత్రి పదవి ఖతమవుతుంది అనేటటువంటి ఆలోచనలో పోయిండో క్వశ్చన్ మార్క్. మరి రేవంత్ రెడ్డి మాత్రం మధ్యలోనే, అసెంబ్లీ మధ్యలోనే చార్టర్డ్ ఫ్లైట్లో అక్కడ నుండి శంషాబాద్కో బేగంపేట ఎయిర్పోర్ట్కి పోయి అక్కడ నుండి వెళ్ళిపోయిండు. కేరళకు పోయిండు. కేరళలో ఉండి కరెక్టు 5 గంటలకు 5:30, 6 గంటల ప్రాంతంలో మళ్ళీ వచ్చింది. ఎందుకంటే 4:30కు కాళేశ్వరం గురించి చర్చ నడుస్తుంది. రేవంత్ అన్న 12ంటికి పోయిండు. తర్వాత 4 గంటలకు వచ్చేసిండు, 4-5 గంటలకు వచ్చేసిండు. కరెక్ట్ కాళేశ్వరం చర్చ నడుస్తున్నప్పుడు 1 గంట లేటుగా వచ్చిండు. మరి ఎందుకు ఇంపార్టెంట్ లేదు రేవంత్ అన్నకు? కాళేశ్వరం చర్చ అంటే ఇంపార్టెంట్ లేదు, బీసీల చర్చ అంటే ఇంపార్టెంట్ లేదు, మరి ఇంకేం ఇంపార్టెంట్ ఉంటుంది? ఇప్పుడు అసెంబ్లీ కంటే ఎక్కువ టైము దానికి కేటాయించాలి. కేరళకు అసెంబ్లీ ఎంత ఖర్చుతో కూడినటువంటి పని తెలుసా? చాలా డబ్బులు ఖర్చు అవుతాయి అసెంబ్లీ సమావేశాలు పెట్టాలంటే, చాలా ఎక్స్పెన్సివ్ ఖర్చు అవుతుంది. మరి ఇంత ఎక్స్పెన్సివ్ ఖర్చుతో అసెంబ్లీ పెట్టినప్పుడు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ ఉండాలన్నా, కేరళకి వెళ్ళిపోవాలన్నా? హరీష్ రావుకేమో వాళ్ళ బిడ్డను జాయిన్ చేయడానికి పోవాలి, యూకే పోవాలి ఫ్లైట్లో. ఆయన పోలేకపోయిండు. పోకపోవడానికి గల కారణం వాయిదా పెట్టుకున్నాడు. రేపు బోధంలే, మనకు ప్రజలు ఇంపార్టెంట్, బీసీ సంబంధించిన రిజర్వేషన్ బిల్ ఇంపార్టెంట్, తర్వాత మనకు అసెంబ్లీ చర్చ ఇంపార్టెంట్ అని చెప్పి హరీష్ రావు క్యాన్సిల్ చేసుకుంటే రేవంత్ అన్న కేరళకి వెళ్ళిపోయిండు. నిజంగా
హరీష్ రావు మాట్లాడిన ఈ ఒక్క మాటతోటి ఆయన హీరో అయిండు, రేవంత్ అన్న జీరో అయిపోయిండు కేరళకు పోయి అసెంబ్లీ మధ్యలోనే వెళ్ళిపోయి. చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికైతే బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిర్రు, అందరూ కూడా ఓకే చెప్పినారు. చూడాలి ఏం జరగబోతుంది. మరి ఆ బిల్లు యాక్సెప్ట్ అవుతుందా, వీళ్ళందరూ పోయి కలుద్దామంటున్నారు, రాష్ట్రపతిని కలుద్దామంటున్నారు, రాష్ట్రపతికి రిక్వెస్ట్ చేద్దామంటున్నారు, ఖచ్చితంగా బిల్లు ఖచ్చితంగా అమలు కావాలని చెప్తున్నారు. రకరకాల చర్చలు అయితే నడుస్తుంది. చూద్దాం ఏం జరగబోతుందో.